తెలుగు సినీ పరిశ్రమలో పరిచయం అక్కర్లేని పేరు అక్కినేని నాగార్జున. లెజెండరీ యాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు కుమారుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టినప్పటికీ తనకంటూ ఓ మార్కు ఏర్పాటు చేసుకున్నారు. నాగార్జున ఎంత గొప్ప నటుడో అంతకు మించిన బిజినెస్ మ్యాన్. నాగార్జున ఒక్క తెలుగులో మాత్రమే కాదు, దక్షిణ భారతదేశంలోని రిచెస్ట్ ఫిల్మ్ స్టార్ అని మీలో ఎంతమందికి తెలుసు? మార్కెట్ ధరల ప్రకారం నాగార్జున నికర ఆస్తుల విలువ 4,000 కోట్ల రూపాయలకు పైనే ఉంటుందని అంచనా. అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మాత నాగార్జునకు అత్యధిక లాభాలు తెచ్చే బిజినెస్ ఏంటో తెలుసా? ఎన్ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్. అలాంటి ఎన్ కన్వెన్షన్ కు శనివారం హైడ్రా కూల్చేసింది. మాదాపూర్లోని తమ్మిడికుంట చెరువును ఆక్రమించి నాగార్జున ఈ ఎన్ కన్వెన్షన్ నిర్మించారని ఎన్నో ఏళ్ల నుంచి ఆరోపణలు వస్తున్నాయి. నాగార్జున చెరువు కబ్జా చేసి ఎన్ కన్వెన్షన్ నిర్మించారని మొట్టమొదట ప్రజల్లో చర్చ పెట్టిన వ్యక్తి ఎవరో తెలుసా? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అది 2016 మిషన్ కాకతీయపై తెలంగాణ అసెంబ్లీలో చర్చ జరుగుతోంది. కొడంగల్ నుంచి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న రేవంత్ రెడ్డి ఈ చర్చలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా చెరువులు ఆక్రమణకు గురవుతున్నాయని, వాటిని కాపాడటానికి ఏం చర్యలు తీసుకున్నారని కేసీఆర్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అప్పుడే నాగార్జున ఎన్ కన్వెన్షన్ అక్రమాలను లేవనెత్తారు. సినిమా హీరోలంటే ప్రజలకు ఆదర్శంగా ఉండేవారు. సమాజం కూడా వాళ్లను ఆదర్శంగా తీసుకుంటోంది. కొన్ని హైటెక్ సిటీ ఎదురుగా ఉన్న చెరువు భూముల్లో హీరో అక్కినేని నాగార్జున ఎన్ కన్వెన్షన్ అనే ఫంక్షన్ హాల్ కట్టారు. చెరువులో సగానికి అడ్డంగా గోడ కట్టిండ్రు. కొన్ని ఎకరాలు ఆక్రమించుకొని ఫంక్షన్ హాల్ నిర్వహిస్తున్నారు. ఈ విషయం పదే పదే ప్రభుత్వం దృష్టికి వచ్చింది. టీవీ ఛానల్స్లలో, పేపర్లలో చూపించారు. కానీ ఇప్పటివరకు అక్కినేని నాగార్జున ఆక్రమించుకొని కట్టిన కట్టడాలను ఎందుకు తొలగించలేదు? మీకు ఏ శక్తులు అడ్డుపడుతున్నాయి? ఎప్పట్లోగా చర్యలు తీసుకుంటారో సూటిగా సమాధానం చెప్పాలి అని రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రశ్నించారు. ఆ తర్వాత కూడా పలుమార్లు ఈ అంశాన్ని లేవనెత్తారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే చెరువుల్ని చెరబట్టి కట్టిన అక్రమ నిర్మాణాలను కూలగొడతామని పదే పదే చెప్పారు. కచ్చేస్తే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ప్రభుత్వ భూములు, చెరువులను కబ్జా కోరల నుంచి విముక్తి చేయడానికి హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ ఏజెన్సీ, సింపుల్ గా చెప్పాలంటే హైడ్రాను ఏర్పాటు చేశారు. దీని చీఫ్ గా సీనియర్ ఐపీఎస్ అధికారి ఏవి రంగనాథ్ను నియమించారు. వెంటనే హైడ్రా రంగంలోకి దిగింది. హైదరాబాద్ పరిధిలోని ప్రభుత్వ భూముల్లో అక్రమ కట్టడాలు, చెరువుల్ని కబ్జా చేసిన కట్టిన నిర్మాణాలను నిర్దాక్ష్యంగా నేలమట్టం చేస్తున్నారు. నిత్యం ఏదో ఒక చోట అధికారులు ఆక్రమణలను కూల్చేస్తుండటం కబ్జాదారుల వెన్నులో వణుకు పుట్టిస్తోంది. ఈ క్రమంలోనే అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ను హైడ్రా బృందం కూల్చివేసింది. హైదరాబాద్లోని మాదాపూర్లో భారీ బందోబస్తు మధ్య ఎన్ కన్వెన్షన్ ను అధికారులు నేలమట్టం చేశారు. దీంతో అక్కినేని నాగార్జున ఘాటుగా స్పందించారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నాగార్జున సవాల్ విసిరారు. తాను చెరువుని కబ్జా చేసినట్టు నిరూపిస్తే తానే కూలగొడతానని వెల్లడించారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా నాగార్జున పోస్టు పెట్టారు. కనీసం ముందస్తు నోటీసులు కూడా ఇవ్వకుండా కూల్చివేశారని తెలిపారు. కేసు కోర్టులో ఉన్నప్పుడు ఇలా చేయటం సరికాదన్నారు. చట్టాన్ని గౌరవించే పౌరుడిగా కోర్టు తనకు వ్యతిరేకంగా తీర్పునిస్తే ఈ కూల్చివేతను తానే నిర్వహించి ఉండేవాడని చెప్పారు. దీనిపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని, అక్కడ న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నానని నాగార్జున పేర్కొన్నారు. చెప్పిన విధంగానే నాగార్జున తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. అక్కినేని నాగార్జున కొన్ని సంవత్సరాల క్రితం అప్పటి సర్వే ప్రకారం తన కష్టార్జితంతో కొనుగోలు చేసిన భూమిలో 2010-12లో ఎన్ కన్వెన్షన్ నిర్మించారు. అయితే ఆ భూమి చెరువు సరిహద్దు పరిధిలోకి వచ్చిందని ఆనాటి ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. కానీ ఆ భూమి మీద మరో 3-4 సర్వే రిపోర్టులు సర్క్యులేషన్లో ఉన్నాయి. దీంతో నాగార్జున ప్రభుత్వ నోటీసులపై హైకోర్టును ఆశ్రయించారు. 9 కోట్లు డిపాజిట్గా కట్టి ప్రభుత్వ ఆరోపణలు నిరూపిస్తే తమ నిర్మాణానికి తగిన మార్పులు చేస్తామని నాగార్జున అంగీకరించారు. అందుకు సంబంధించిన ధర్మాసనం ప్రభుత్వ ఉత్తర్వులపై స్టే విధించింది. కోర్టు ఆర్డర్ ప్రకారం స్టేలో ఉండగా దానిని బేఖాతరు చేస్తూ ఈనాటి ప్రభుత్వం ఎటువంటి నోటీసులు ఇవ్వకుండానే కూల్చివేత ప్రక్రియను చేపట్టింది. నాగార్జున కోర్టుకు వివరించారు. దీనిపై విచారించిన జస్టిస్ టి వినోద్ కుమార్ కూల్చివేతలు వెంటనే ఆపాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. అయితే హైడ్రా కమిషనర్ రంగనాథ్ మాత్రం చెరువును కబ్జా చేసే ఎన్ కన్వెన్షన్ నిర్మించారని స్పష్టం చేశారు. తుమ్మిడికుంటలోని అనధికార నిర్మాణాల్లో ఎన్ కన్వెన్షన్ ఒకటి. చెరువులోని ఎఫ్టీఏల్లో ఎకరా 12 గుంటలు, బఫర్ జోన్ పరిధిలోని 2 ఎకరాల 18 గుంటల్లో ఎన్ కన్వెన్షన్ నిర్మించారు. ఈ నిర్మాణానికి జీహెచ్ఎంసీ నుంచి అనుమతులు లేవు. బిల్డింగ్ రెగ్యులేషన్ స్కీమ్ కింద అనుమతుల కోసం ఎన్ కన్వెన్షన్ ప్రయత్నించింది. కానీ సంబంధిత అధికారులు అనుమతించలేదు. తుమ్మడికుంటపై 2014లో హెచ్ఎండిఏ నోటిఫికేషన్ ఇచ్చింది. దీంతో ఎన్ కన్వెన్షన్ యాజమాన్యం హైకోర్టుకు వెళ్లింది. చట్టబద్ధంగా ఉండాలని గతంలో ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది.
2017లో FTL సర్వే నివేదికపై కేసు పెండింగులో ఉంది. ఎన్ కన్వెన్షన్ కు సంబంధించి ఇప్పటి వరకు ఏ కోర్టు స్టే ఇవ్వలేదు. కానీ FTL బఫర్ జోన్ కు సంబంధించి ఎన్ కన్వెన్షన్ తప్పుదోవ పట్టించింది, వాణిజ్య కార్యక్రమాలు సాగించింది అని రంగనాథ్ వివరించారు. ఈ మేరకు తుమ్మడికుంట చెరువు ఆక్రమణలకు సంబంధించి శాటిలైట్ ఫోటో విడుదల కూడా చేశారు. ఇక ఈ ఎన్ కన్వెన్షన్ గురించి నాగార్జునకు ఎందుకింత ఆందోళన చెందుతున్నారంటే, దీని ద్వారా వచ్చే ఆదాయం తెలిస్తే మీరు ముక్కున వేలేసుకోవటం ఖాయం. సువిశాలమైన ఈ కన్వెన్షన్ హాల్లో పెళ్లిళ్ల నుంచి సదస్సులు, సమావేశాల వరకు ఎలాంటి వేడుకలనైనా నిర్వహించుకోవచ్చు. కేవలం సంపన్నులు మాత్రమే ఇక్కడి రేటును భరించగలరు. ఎందుకంటే కన్వెన్షన్ సెంటర్ బుకింగ్స్ నుంచి మీల్స్ వరకు ప్రతి ఒక్కటి ఇక్కడ ఖరీదైనదే. ఇక్కడ చిన్న ఫంక్షన్ నిర్వహించాలంటే కనీసం 10 లక్షల రూపాయలకు పైగా చెల్లించాలని తెలుస్తోంది. ఇక్కడ వేడుకల్లో సర్వ్ చేసే మీల్స్ ధర ఒక్క ప్లేటుకు సుమారు 1400 రూపాయలకు పైగా ఉంటుందని సమాచారం. ఇక్కడ ఒకే రోజు 3 వేడుకలు నిర్వహించుకోవచ్చు. ఈ సెంటర్ నిర్మించి 12 సంవత్సరాలు అవుతోంది. ఇక్కడ ఒక్కో ఫంక్షన్ నిర్వహణకు గెస్టుల కెపాసిటీ, ఫంక్షన్ తీరును బట్టి రోజుకు 2 కోట్ల వరకు వసూలు చేస్తారని సమాచారం. అదే పెళ్లిళ్ల సీజన్లో అయితే ఆదాయం ఇంతకు మించి కూడా ఉండవచ్చు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఎన్ కన్వెన్షన్ నుంచి ఏడాదికి వచ్చే ఆదాయం సుమారు 350 కోట్ల వరకు ఉంటుందట. అంటే గత 12 ఏళ్లలో ఎన్ కన్వెన్షన్ ద్వారా నాగార్జున 4200 కోట్ల రూపాయలు సంపాదించి ఉండవచ్చని తెలుస్తోంది. తాజా కూల్చివేతల వల్ల నాగార్జునకు భారీ నష్టం వాటిల్లే అవకాశం ఉంది. దీంతో కూల్చివేతలపై నాగార్జున హైకోర్టులో పోరాటానికి సిద్ధమయ్యారు. అది పట్టాభూమి అని, ట్యాంకు ప్లాన్ లో ఒక అంగుళం కూడా ఆక్రమించలేదని ఆయన చెబుతున్నారు. కానీ ఇక్కడ గమనించాల్సింది ఏమంటే, ఎన్ కన్వెన్షన్ కు చెరువుకు మధ్య ఒక గోడ మాత్రమే అడ్డుగా ఉంది. చెరువు మధ్యలో గోడ కట్టి భూభాగాన్ని కబ్జా చేసి ఈ ఎన్ కన్వెన్షన్ కట్టారని రేవంత్ రెడ్డి 2016లోనే చెప్పారు. కాబట్టి దీనిపై మరిన్ని వాస్తవాలు బయటకు రావాల్సి ఉంది. ఇక హైడ్రా కూల్చివేతలను హైదరాబాద్ ప్రజలు స్వాగతిస్తున్నారు. ఎందుకంటే వర్షాలు పడ్డప్పుడు హైదరాబాద్ వాసులు ప్రత్యక్ష నరకం అనుభవిస్తున్నారు. చెరువులన్నీ కబ్జాలకు గురి కావటంతో ఇళ్లల్లోకి వరద పొంగుకొస్తోంది. లోతట్టు ప్రాంతాలన్నీ మునిగిపోతున్నాయి. ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ కబ్జాలను ఇలాగే వదిలేస్తే కొన్నాళ్లకు హైదరాబాద్లో ఒక్క చెరువు కూడా మిగిలే అవకాశం ఉండదు. ఒకవేళ ఏదైనా పెద్ద వర్షం వస్తే ప్రజల జీవితాలు అల్లకల్లోలమయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి ప్రజలు అక్రమ కూల్చివేతలపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్లో ఇప్పటి వరకు 10 సంఖ్యలో కూల్చివేతలు జరిగినా హైలైట్ కాలేదు. కానీ హీరో అక్కినేని నాగార్జున ఎన్ కన్వెన్షన్ హాల్ కూల్చివేత మాత్రం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటి వరకు మీరు చూసిన అంశాలను బేరీజు వేసుకొని నాగార్జున ఎన్ కన్వెన్షన్ హాల్ కూల్చివేతపై మీ అభిప్రాయం ఏంటో మాకు కామెంట్ చేయండి.